అందరికీ నమస్కారం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శ్రీ నాదెండ్ల భాస్కర్ రావు గారికి రెండు తెలుగు రాష్ట్రాలు అశ్రునయనాలతో తుది వీడ్కోలు పలికాయి. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని ఆయన నివాసంలో పార్థివ దేహాన్ని సందర్శించిన మెగాస్టార్ చిరంజీవి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సహా పలువురు సినీ రాజకీయ ప్రముఖులు పుష్పాంజలి ఘటించి రెండు రాష్ట్రాల రాజకీయాల్లో ఆయన పోషించిన కీలక పాత్రను గుర్తు చేసుకున్నారు. ఈ కష్టకాలంలో భగవంతుడు కొండంత ధైర్యం ఇవ్వాలని కోరుకుంటూ ఆయన కుమారుడు ఏపీ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారిని పరామర్శించి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. సినీ పరిశ్రమ నుంచి అల్లు అరవింద్, బర్నీ, వాసు, విశ్వప్రసాద్ వంటి ప్రముఖులు హాజరు కాగా, రాజకీయ రంగం నుంచి మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్ బాబు, ఏపీ మంత్రులు కందుల దుర్గేష్, కొలుసు పార్థసారథి సహా అనేక మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు తరలివచ్చారు. అనంతరం తెలంగాణ ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంతిమయాత్ర ప్రారంభం కాగా ప్రత్యేక ప్లాటూన్ బృందం గౌరవ వందనం సమర్పించింది. పంజాగుట్ట శ్మశాన వాటికలో పోలీసులు 3 రౌండ్ల గాలిలోకి కాల్పుల మధ్య పెద్ద కుమారుడు నాదెండ్ల మురళి గారు అంతిమ క్రతువులను నిర్వహించగా, అభిమానులు మరియు కార్యకర్తలు కన్నీటి వీడ్కోలు పలుకుతుండగా ఒక రాజకీయ శకం ముగిసింది. అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ గా రాష్ట్రానికే రోల్ మోడల్ గా పిఠాపురం నియోజకవర్గం రూపుదిద్దుకుంటోందని శాసన మండలి సభ్యులు శ్రీ కె నాగబాబు గారు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇటీవల జరిగిన శస్త్రచికిత్స నుంచి త్వరగా కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజాసేవలో పాల్పంచుకోవాలని కోరుతూ గురువారం పిఠాపురం పాదగయ పుణ్యక్షేత్రంలో నాగబాబు గారు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కుకుటేశ్వర స్వామి ఆలయంలో ఆయుష్ హోమం, మృత్యుంజయ హోమం మరియు మహాసౌరయాగం కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో పూర్తి చేశారు. అనంతరం జనశ్రేణులలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పారదర్శక పరిపాలన, మౌలిక సదుపాయాల వసతుల కల్పన మరియు యువతకు ఉపాధి అవకాశాలే లక్ష్యంగా పవన్ కళ్యాణ్ గారు నిరంతరం శ్రమిస్తున్నారని కొనియాడారు. ఇదే క్రమంలో జనసేన నాయకుల సేవా హృదయం మరోసారి చాటుకుంది. మెదడు శస్త్రచికిత్స పొందుతున్న బాలిక వర్షిణికి డాక్టర్ జ్యోతుల శ్రీనివాస్ అందజేసిన 2 లక్షల రూపాయలు ఆర్థిక సాయాన్ని, అలాగే దుబాయ్లో ప్రమాదవశాత్తు మరణించిన జన సైనికుడు కోరకంటి నాగబాబు కుటుంబానికి శ్రీ నల్లం శ్రీనివాస్ ప్రకటించిన 1 లక్ష రూపాయల సాయాన్ని నాగబాబు గారి చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు తుమ్మల రామస్వామి, మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబుతో పాటు నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో